హృదయపూర్వక స్వాగతం. విశ్వవాణి పరిచర్య వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్ ఎమిల్ జబసింగ్ అన్నగారి కలము నుండి జాలువారిన ఆధ్యాత్మిక సందేశాలు, ప్రభు అయిన యేసుక్రీస్తు అడిగిన 40 ప్రశ్న జవాబుల ధారావాహిక నుండి లెంట్ లేక మాండలిక కాల ధ్యానాలు వినండి, అన్వయించుకొనండి మరియు మేలులు పొందండి. ప్రభువైన యేసుక్రీస్తు అడిగిన 37వ ప్రశ్న, మీరెందుకు నిద్రించున్నారు? లూకాసు వార్త 22వ అధ్యాయం 46వ వచనం. యేసు ప్రభు శిష్యులకు వేసిన ప్రశ్న ఇది. యేసు ప్రభు ఒలీవల కొండ మీద ఉన్న గెత్సెమనే వనంలో ప్రార్థన చేసుకోవడానికే శిష్యులతో కూడా వెళ్లారు. ప్రభు శిల్వ మరణానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతూ శోధన జయించటానికి ప్రార్థనలో ఉండాలని శిష్యులకు కూడా చెప్పారు. ప్రభు ప్రార్థనలో సమయం గడుపుతూ ఉంటే శిష్యులు నిద్రలో సమయం గడుపుతూ ఉన్నారు. ప్రభు ప్రార్థన ముగించిన తర్వాత నిద్రపోతున్న శిష్యుల దగ్గరకు వచ్చి ఈ ప్రశ్న వేశారు, మీరెందుకు నిద్రించున్నారు? సాతాను యూదా ఇస్కరియోతును సమీపిస్తున్నాడని, పేతురును వలలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడని ప్రభువుకు ముందే తెలుసు. సాతానును పారద్రోలడానికే ప్రార్థన ఒకటే మార్గమని కూడా ఆయనకు తెలుసు. కనుక మీరు శోధనలో పడకుండా ఉండడానికే ప్రార్థించకుండా ఎందుకు నిద్రపోతున్నారని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంతేకాని నేను రేపు మరణించబోతున్నాను, మీరెందుకు నిద్రపోతున్నారని ప్రభువు ప్రశ్నించలేదు. ప్రభు మరణానికి శిష్యుల ప్రార్థనకు ఎటువంటి సంబంధం లేదు. ప్రభుతో మరణించటానికే శిష్యులు వెళ్తామన్నారు, కానీ ప్రార్థించుటకు ఆయనతో కూడా వెళ్తాము అని అనలేదు. ప్రభు కొరకు పని చేయడానికే శ్రద్ధ వహించారు, కానీ ఆయన వలె ప్రార్థించుటకు ముందుకు రాలేదు. ప్రార్థన లేని ఆసక్తి చెడుకు దారితీస్తూ ఉంది. ప్రార్థన తప్ప క్రీస్తు కొరకు దేన్నైనా చేయడానికే సాతాను మనుషులకు అవకాశం ఇస్తాడు. ప్రభుతో శిష్యులు ప్రార్థన చేయలేదు కాబట్టి శోధనలో పడిపోయారు. అందును బట్టి ఆయన కొరకు శిష్యులు పగ తీర్చుకున్నారు. వారు ముందుకు వచ్చి, ప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగారు. సైనికుల్లో ఒకని చెవి పేతురు తెగ నరికాడు. ఎవరైతే యేసు ప్రభును వెంబడిస్తారో వారు దేవుని వాక్యమే రెండంచుల ఖడ్గమని తెలుసుకోవాలి. ఆత్మీయ ఖడ్గం తీసుకోవలసిన శిష్యుడు నాశనం చేసే ఖడ్గాన్ని తీసుకున్నాడు. ఎందుచేతనంటే ప్రార్థన లేమి వలన శోధన శరీరాన్ని పురికొల్పింది. ఫలితంగా వారు పగ తీర్చుకున్నారు. సాతానును పారద్రోలే శక్తి ప్రార్థించే విశ్వాసికి ఉంటుంది. ఎంతసేపు దేవుని పాదాల చెంత గడుపుతామో అంత శక్తి పొందుకొని సాతానును ఎదిరించి వాని మీద జయం పొందగలం. ప్రార్థించే వారిని జయించాలని సాతాను ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు.
అందుకొరకు సాతాను 2 రకాలైన ఆయుధాలను వాడుతాడు. ఒకటి నిద్ర, రెండవది మాటలు. ప్రార్థన చేయాలని అనుకున్నప్పుడు నిద్ర అయినా వస్తుంది, లేక ఎవరో ఒకరు వచ్చి మనల్ని కబురుల్లోనికి దింపుతారు. ఈ విధంగా సాతాను తన కుయుక్తిని ఉపయోగించి విశ్వాసులను ఆత్మీయంగా ఎదగకుండా చేస్తాడు. ఫలభరితమైన సేవ చేయకుండా సేవకులకు అడ్డుపడతాడు. ప్రార్థనను ఆటంకపరిచే నిద్ర, ముచ్చట్లు జయించినప్పుడే ప్రార్థన చేయగలం. ప్రార్థన ఫలితం విజయానికి, ప్రార్థన లేమి అపజయానికి కారణం. వ్యక్తిగత ప్రార్థనకు ప్రత్యేక స్థలం అవసరం. విశ్వాసులు కలిసి ప్రార్థించటానికి ఏకమనస్సు అవసరం. ఉపవాసముండి ప్రార్థించటానికే చిరునవ్వు అవసరం. జయకరమైన కార్యం కొరకు సంపూర్ణ విశ్వాస ప్రార్థన అవసరం. పరిచర్యలో ఎంత కష్టపడి పని చేస్తున్నాము అనేది ప్రాముఖ్యం కాదు, కానీ ఎంతసేపు మోకాళ్ళుని ప్రార్థిస్తున్నాము అనేది అతి ప్రాముఖ్యం. ప్రపంచంలో కోట్ల కొలది ప్రజలు సాతాను బంధకాల్లో చిక్కుకుపోయి నిత్య నాశన మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారి జీవితాలు యేసు ప్రభు ద్వారా సాతాను బంధకాల నుండి విడిపించబడకపోయినట్లయితే వారికి నిత్య నరకం తప్పదు. వీరు ఏ విధంగా ప్రభు నిత్య జీవ మార్గంలోనికి వస్తారు? విశ్వాసులు వీరందరి గురించి ప్రార్థించకుండా నిద్రమత్తులో జోగుతూ ఉంటే ప్రభు ఏ విధంగా కార్యం చేస్తారు? ముందుగా విశ్వాసి తన ఆత్మీయ జీవితం గురించి ప్రార్థించుకోవాలి. తరువాత ఇతరుల రక్షణ గురించి ప్రార్థించాలి. యేసు ప్రభు పునరుత్థానం తర్వాత శిష్యులు నిద్రకు సమయం లేదని ప్రార్థన చేయాలనే గ్రహింపుకు వచ్చారు. ప్రభు పరలోకానికి ఆరోహణమైన తర్వాత వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయారు. వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏకమనస్సుతో ఎడతెగక ప్రార్థన చేశారు. అపోస్తల కార్యములో 1 అధ్యాయం 13-14 వచనాలు. శిష్యులు ఎడతెగక ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్ముడు వారిని అభిషేకించాడు. ఫలితంగా వారు దేవుని బలమైన సాధనాలుగా నిలువబడి ధైర్యంతో దేవుని వాక్యాన్ని ప్రకటించారు. వేల కొలది ప్రజలను దేవుని మార్గంలోనికి నడిపించారు. కనుక ప్రజలు శిష్యులను గూర్చి వారు యేసుతో ఉండిన వారని సాక్ష్యమిచ్చారు. యేసుతో జీవించేవారు నిద్ర, కబుర్లు మర్చిపోతారు, ప్రార్థన చేస్తారు. విశ్వాసులంగా మనం దేనికి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం? నిద్రకా, ప్రార్థనకా? ఒక్కసారి మన వ్యక్తిగత జీవితాలను పరీక్షించుకుందాం. ప్రార్థనకు సమయాన్ని కేటాయించి ప్రభువును మహిమపరచమని ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయం ఎంతో తేటగా మాతో నాయన మీరు ప్రభువా లూకా సువార్త 22వ అధ్యాయం 46వ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు ప్రభువా. మీరెందుకు నిద్రించున్నారు అని మీరు శిష్యులకు వేసిన ఈ ప్రశ్న ఈరోజు మాకు కూడా వేస్తూ ఉన్నందుకై దేవా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, అపవాది అయిన సాతాను ఎప్పుడూ విశ్వాసులమైన మమ్మల్ని మృంగివేయాలని గర్జించు సింహములా పొంచి ఉన్నాడు. అందుకై ఈ సమయంలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో మీరు మాకు జ్ఞాపకం చేసిన విధానంకై మీకు స్తోత్రాలు. విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని మేము జీవించుటకు ప్రార్థనే కారణమని మరొకసారి నొక్కి నాయన మీరు చెప్పారు. అందుని బట్టి స్తోత్రాలు ప్రభువా. ఎడతెగక ప్రార్థించమని, పట్టుదలతో ప్రార్థన చేయమని, రాత్రంతా మీరు ప్రార్థన చేసి మాకు మాదిరి వదిలిపెట్టినందుకై మీకు స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాల కొరకు మేము ప్రార్థిస్తూ
అనేకుల రక్షణ కొరకై నాయన మున్నీరుగా మేము మొరపెట్టుటకు కావలసిన మీ కృపను మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. ఆ విధంగా గ్రామాలు సువర్తీకరణ చేయబడ్డు, మందిరాలు కట్టుటకు నాయన మీరు తెరుస్తున్న ద్వారాల కొరకై స్తోత్రాలు. ఆహర్నిశలు నాయన త్యాగపూరితంగా సేవకులు సమర్పణ హృదయంతో గ్రామాల్లో పనిచేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవ, మీరు వారిని విజయోత్సాహంతో ముందుకు నడిపిస్తున్న విధానంకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ దేశం మీది, మేము మీ వారో, మీరే ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ రోజు మేము చేసే నాయన ప్రతి పని మీకు అంగీకారంగా ఉంచండి తండ్రి. మా చూపు, మా తలంపు, మా అడుగులు నాయన అన్ని తండ్రి ప్రభా మీ చేత అంగీకరించబడినవుగా ఉండునట్లుగా మీ పరిశుద్ధమైన మార్గంలో మమ్మల్ని నడిపించమని, తద్వారా మీరే మహిమ పొందమని కృతజ్ఞతాస్తుతులు, వందనాలు, స్తోత్రాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాం మా తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మనకు ప్రార్థన నేర్పి పట్టుదలతో ప్రార్థన చేయమని ఆదేశించిన తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, నిత్యము మనల్ని ప్రార్థనా జీవితంలో నడిపిస్తూ ఉన్న పరిశుద్ధాత్ముని యొక్క సహాయము, సహకారము మన జీవితాల్లో ఆయన రాకడ పర్యంతము తోడై నీడై ఉండును గాక. ఆమెన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. మా టోల్ ఫ్రీ నంబర్ 1800-270-0333కు వెంటనే ఫోన్ చేయండి.